హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పేపర్ చెప్తాం, మ్యాథ్స్. ఓకే, సెకండ్ సెమ్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో పేపర్లో మ్యాథ్స్ అంది 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ అంది సెక్షన్ ఏలో 5 × 5 = 25 మార్క్స్ వస్తుంది. అలాగే సెక్షన్ బిలో 5 × 10 = 50 మార్క్స్ వస్తాయి. టోటల్ 75 మార్క్స్కి పేపర్ ఉంటుంది మీకు. అదే కొన్ని యూనివర్సిటీకి 75 ఉంటుంది, 70 కూడా ఉంటుంది. సో నేను చెప్పే కొన్ని క్వశ్చన్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో 75కి 70 ప్లస్ అనేది వస్తుంది. నేను చెప్పిన మీకు జాగ్రత్తగా వింటే. ఓకే ఓకే డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు యూనిట్ వన్లో 10 మార్క్స్ క్వశ్చన్స్ నేను ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి బోర్డు మీద. ఈ 5 క్వశ్చన్స్ అనేవి మీరు సాల్వ్ చేశారనుకో, ఓకే నేను చెప్తా. ఈ 5 క్వశ్చన్స్ అనేవి మీరు బాగా గుర్తుంచుకున్నారనుకో ఎగ్జామ్లోనే, అదే పబ్లిక్ ఎగ్జామ్లో మీకు ఈజీగా ఈ 5 క్వశ్చన్ నుంచి పక్కా ఒక 10 మార్క్స్ పక్కా వచ్చే గ్యారంటీ నాది. ఓకే, నేను చెప్తే మీరు గ్యారంటీగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు వినండి చాలు. ఓకే, యూనిట్ 1 మొత్తం చాప్టర్ మొత్తం రావాలంటే ఈ 5 మోడల్స్ నేర్చుకోండి. అలానే ఈ 5 మోడల్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ముందేది ఎగ్జాక్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది x² - 4xy - 2y² × dx + y² - 4xy - 2x² × dy = 0. ఇది ఎగ్జాక్ట్ యొక్క మోడల్లో ఒక క్వశ్చన్. అలాగే xdy - ydx = xy² dx అంది నాన్ ఎగ్జాక్ట్లో ఒక క్వశ్చన్. నెక్స్ట్ అలాగే 1 + e⁴x/y × dx + e⁴x/y × 1 - x/y × dy = 0 అనేది 0 dx వచ్చింది కదా. ఓకే, ఇది కూడా ఎగ్జాక్ట్లో ఒక ప్రాబ్లం. నెక్స్ట్ అలాగే dy/dx ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని లీనియర్ డిఫరెన్స్ ఈక్వేషన్లో వెళ్తాయి. ఓకే, ఈ 4 మోడల్స్ నేర్చుకోండి. పక్కా ఈ 5 ప్రాబ్లమ్స్ అనేవి ఈజీలో మీరు నేర్చుకోవచ్చు. ఓకే ఓకే మనం ఇప్పుడు డైరెక్ట్గా సొల్యూషన్కి వెళ్ళిపోతాం. ఓకే, ముందు చెప్పాను కదా మీకు ఏంటి 5 మోడల్స్ మీకు వస్తే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు అన్నాం కదా. మీకు భయపడే అవసరం లేదు. నేను ఈజీలో 5 మోడల్స్ అనేవి మీరు నేర్చుకోకుండా లెక్కలోనే ప్రాబ్లమ్స్లో చూసి మీకు నేర్చేటట్లుగా నేను చెప్తా. ఓకే, భయపడే అవసరం లేదు. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ ఏంటి చెప్పాను మీకు. x² - 4xy × 2y² × dx + y² - 4xy - 2x² × dy = 0. ఇదే ప్రొసీజర్లో ఉంది. దీంట్లో ఉంది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉంది కదా. సో దీని యొక్క ప్రొసీజర్ చెప్తాను అండి. దీంట్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ది mdx + ndy = 0. ఫస్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ స్టెప్ ∂m/∂y = ∂n/∂x. నెక్స్ట్ అంది జనరల్ సొల్యూషన్. ఓకే, ఈ 3 స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకో మీరు ఈజీగా ఈ ప్రొసీజర్ బట్టి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా సొల్యూషన్కి వెళ్ళిపోతాం. కానీ మీరు ఇది గుర్తుపెట్టే అవసరం లేదు అంటే ఎగ్జామ్ రాయాల్సిన లేదు. జస్ట్ బేసిక్గా మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ 3 స్టెప్స్ బట్టి మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్గా సొల్యూషన్కి వెళ్ళిపోతాం. సొల్యూషన్ ఏంటి, ముందు మనం తీసుకోవాలి స్టేట్మెంట్ ఏంటి, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇది ఏ రూపంలో ఉంది, mdx + ndy కదా. ఓకే, స్టెప్ 1 ఏంటి, mdx + ndy కదా. స్టెప్ 1 ముందు తీసుకుందాం. mdx + ndy = 0 ఇదే కదా ఫస్ట్ స్టెప్. ఓకే, mdx కదా. దీంట్లో m ఇది ఉంది, n ఇది ఉంది. m ఇదే కదా, n ఇదే కదా. ఓకే, m = x² - 4xy - 2y² కదా. m అంది ఇదే కదా, m n ఇదే కదా. చూడండి mdx + ndy ప్రొసీజర్లో ఉంది కదా. ఓకే, దీన్ని స్టెప్ 2 ఏంటి, ∂m/∂y కదా. ఇదే కదా చెప్పాను మీకు స్టెప్ 2 అనుకుని. ఓకే, అంటే ∂m/∂y అంటే ఏంటి, y అంటే y యొక్క డెరివేటివ్. ఓకేనా. ఓకే, 0 - 4x × 1 - 2 ఓకే సారీ దీని డెరివేటివ్ ఎలా చేయొచ్చు. సపోజ్ x² అంటే ఎలా రాస్తాము డెరివేటివ్, దానికి
ఎక్స్ స్క్వేర్ని డెరివేటివ్ ఎలా రాస్తాము 2x ఇలా రాస్తాం కదా డెరివేటివ్ సేమ్ అలాగే దీని అలాగే 2 ఇంటూ 2y ఇంత ఇంకేం లేదు. ఓకే మీరు అనుకోవచ్చు m = x² - 4xy - 2y² ఉంది కదా ఇది ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. మీకు చెప్పినట్టు y యొక్క డెరివేటివ్ అన్నాను. y యొక్క డెరివేటివ్ అంటే x అంటే ఓన్లీ xని వదిలేసి ఓన్లీ y మాత్రమే డెరివేటివ్ చేయాలి. ఓకే నెక్స్ట్ ఇందాక m కట్టాం కదా ఇప్పుడు n కడదాం. n ఏంటి n ఇదే కదా y² - 4xy - 2x² కదా ఇదే కదా n. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ∂n/∂x కడాలి అంతే కదా. ఓకే అంటే ఇది x డెరివేటివ్ కదా. ఓకే 0 - 4 × 1 × y = 2x² కదా x డెరివేటివ్ కదా సారీ ఓకే మైనస్ మైనస్ ఓకే 2 × 2x ఇంతే కదా. దీని అలా చేస్తాం సాల్వ్ చేస్తాం -4y - 4x ఇంతే కదా ∂n/∂x ఇంత వచ్చింది. నెక్స్ట్ ముందు ∂m/∂y వాల్యూ కూడా సేమ్ ఇలాగ వచ్చి ఉంటుంది -4y - 4x. సో ఏమని చెప్పవచ్చు మనము ∂m/∂y = ∂n/∂x అని చెప్పవచ్చు కదా. ఓకే ఓకే ఆ రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి సో therefore ∂m/∂y = ∂n/∂x అని రాసుకోవచ్చు కదా. సో the given differential equation is exact differential equation. Okay, what is the next step ఏం చేయాలి జనరల్ సొల్యూషన్ యొక్క ఫార్ములా కొంచెం గుర్తుపెట్టుకొని చాలు. ఓకే ఏంటి ఇంటిగ్రల్ mdx అంటే విత్ రెస్పెక్ట్ టు x. ఓకే ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n do not contain of x into dy అంటే x లేని పదాలు. సో మనకి ఇక్కడ y వచ్చింది. ఓకే ఇది కూడా c. ఓకే x విత్ రెస్పెక్ట్ టు x కదా ఇంటిగ్రల్ m వాల్యూ ఏంటి ఇదే కదా x² - 4xy - 2y² కదా ఇంటూ dx కదా అలానే ప్లస్ టర్మ్స్ ఆఫ్ n do not contain of x ఇంటూ dy కదా అంటే x లేని పదాలు అంటే n కదా n చెప్పాను కదా n వాల్యూ ఇదే కదా. ఓకే అన్నాడు x లేని పదాలు అన్నాడు. సో అప్పుడు ఏం చేయొచ్చు y² ఇక్కడ x ఉంది కాబట్టి x మనకు ఈ టర్మ్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ అలాగే ఎక్కడ x ఉంది కదా సో అదే మనకు అవసరం లేదు. సో డైరెక్ట్గా y² × dy = c. ఓకే ఇంటిగ్రల్ కదా దేనితో విత్ రెస్పెక్ట్ టు x తో. ఓకే x² ఇంటిగ్రల్ x² కదా దేని చేయాలి x² అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ చేయాలి కదా. ఓకే విత్ రెస్పెక్ట్ టు x తో ఇంటిగ్రల్ చేయాలి కదా. ఓకే x² కదా దీని ఎలా రాయొచ్చు x³ / 3 - 4x² × y/2 ఎందుకు x ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x తో ఇంటిగ్రల్ చేస్తాం. సో -2y² × x అలానే ప్లస్ y² కదా y² ఎలా రాయొచ్చు ఇంటిగ్రల్ y³ / 3 అని రాయొచ్చు కదా. ఓకే వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయొచ్చు క్యాలిక్యులేషన్ 2 × 1 = 2 2 చేయొచ్చు కదా క్యాన్సిల్. ఓకే x³ / 3 - 2x² y - 2xy² + y³ / 3. ఓకే ఇంకా దీన్ని సాల్వ్ చేస్తామని చేయొచ్చు లేకపోతే ఇంతటితో ఆపేసినా అయిపోతుంది. ఓకే ఇంతటితో ఆపేసినా మీకు 10 మార్క్స్ పక్కా 10 మార్క్స్లో పబ్లిక్లో 10 మార్క్స్ ఈజీవేగా వస్తాయి. ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా 2 3 4 5 కదా. ఓకే ఇంకా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా 4 ప్రాబ్లమ్స్ ఇంక మీకు కావాలంటే నెక్స్ట్ పార్ట్ 2లో అప్లోడ్ చేస్తా. ఆ పార్ట్ 2 మీకు కావాలంటే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకండి షేర్ చేయండి. ఓకే ఈ వీడియో చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.